శుక్రవారం థియేటర్స్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రిలీజ్ అయ్యేవి మీడియం రేంజ్ సినిమాలైనా వీటికి మాత్రం కావాల్సినంత హైప్ వచ్చింది. విశ్వక్ సేన్, బ్రహ్మానందం సినిమాలకు కావాల్సిన హైప్ తో పాటు కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. మరి ఈ హైప్ కాంట్రవర్సీ సినిమాల కలెక్షన్లకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? వీకెండ్ ఈసారి ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు చిరంజీవి కావలసినంత ప్రమోషన్ చేశారు. అందుకే చిరంజీవి మెచ్చిన ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ లైలాతో పాటు బ్రహ్మానందం లీడ్ రోల్లో తెరకెక్కుతున్న బ్రహ్మానందం మూవీ ఈ 14న రిలీజ్ అవుతున్నాయి. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో విశ్వక్ లేడీ గెటప్ వేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీ లైలాకి బస్ క్రియేట్ అయింది. సినిమాలో లేడీ గెటప్ కోసం విశ్వక్ ఎంత కష్టపడింది, ఎంత టైం తీసుకున్నది, క్యారెక్టర్ వేరియేషన్స్ ఇవన్నీ లైలా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇదే చిరంజీవి వచ్చి సినిమాకి కావలసినంత హైప్ తెప్పించారు. దాంతో ఆల్రెడీ ఉన్న నందమూరి సపోర్ట్ కి ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సినిమా గ్యారంటీగా హిట్టే అనుకుంది టీం. ఇదంతా పాజిటివ్ అనుకుంటే అదే ఈవెంట్ లో పృథ్వీ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ తో లైలాని బాయ్కాట్ చేయాలంటూ ట్రెండ్ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. సినిమా మీద ఎంత నెగటివ్ ట్రెండ్ ఉన్నా చిరంజీవి బస్ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్తుందంటూ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. లైలాతో పాటు చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ చేస్తూ తెరకెక్కిన బ్రహ్మానందం సినిమా కూడా శుక్రవారం రిలీజ్ అవుతోంది. గౌతమ్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బ్రహ్మానందం సినిమాలో వెన్నెల కిషోర్ మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. నిఖిల్ డైరెక్షన్ లో స్వధర్మ ప్రొడక్షన్స్ రాహుల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ బ్రహ్మానందంలో బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తండ్రి కొడుకులైన వీళ్ళిద్దరూ ఈ సినిమాలో తాత మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కి తోడు చిరంజీవి ప్రమోషన్ కూడా సినిమాకి కావలసినంత బస్ తీసుకొచ్చింది. అయితే బస్ తో పాటు చిరంజీవి చేసిన కామెంట్స్ తో ట్రోలింగ్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయింది. అయితే బ్రహ్మానందం సినిమా మీద ఆ ఎఫెక్ట్ పెద్దగా ఉండే ఛాన్స్ లేదంటున్నారు టీం. మరి హైప్ తో పాటు కాంట్రవర్సీలతో ఫుల్ బస్ తెచ్చుకున్న లైలా బ్రహ్మానందం సినిమాల్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.